నమస్తే. ఈరోజు మళ్ళీ 10 ఏళ్ల కింద తెలంగాణ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులంతా ఈరోజు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కొత్త ఉద్యోగాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు, బతిలాడుతూ ఉన్నారు, మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు. ఈరోజు అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది, అసలు వాళ్ళు ఎందుకు ధర్నాలు చేయాల్సిన సంబంధించిన దానిలో మనతో ఒక ఆస్పిరెంట్ కూడా ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. చలో, ఏం పేరు చెల్లి నీ పేరు? నా పేరు ఝాన్సీ అన్న. ఏం చదువుతున్నావు ఇప్పుడు, ఏం చేస్తున్నావు, దేనికోసం కొట్లాడుతున్నావు? నేను ఇప్పుడు నాదొక డబుల్ పీజీ అయిపోయింది. నేను ఇప్పుడు ఎల్ఎల్బి కూడా చేస్తున్నాను అన్న. గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకమ్మా మరి ఈరోజు నిరుద్యోగులంతా ఇంత ధర్నా చేయాల్సి వస్తుంది? అంటే తెలిసిందే కదన్న, పిచ్చోని చేతికి రాయించినట్టుంది. మనకి కష్టాలు తప్పేటట్టు లేవు ఆయన పదవి నుంచి పోయేంత వరకు. రేవంత్ అన్న దొంగ దొరల భర్తం పడతాడు అని పాట పాడిపించుకున్నాడు. దొంగ దొరల భర్తం పడతలేడు. ఈరోజు నిరుద్యోగులని, అమాయకులని నిండా ముంచే ధోరణిలో ఆయన ఉన్నాడు. ఎక్కడ కూడా మా స్టూడెంట్స్కి న్యాయం చేస్తాడు అనే ఫీలింగ్ మాకు కలుగుతలేదు. ఎప్పుడు చూసిన ప్రతి ఇష్యూని పొలిటికల్ చేసి దాని నుంచి కూడా ఇంకా రాజకీయ లబ్ధి పొందామని చూస్తున్నాడు. ఆశకి హద్దు లేదంటారు కదా, దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి మాత్రమే. ఇదివరకు అదే పాటలు ఇంకో లిరిక్ కూడా ఉంటుంది, ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మా రేవంత్ అని చెప్పేసి. వచ్చినాయా? ఆనాటి అంటే ఏమన్నాడు? ఇంద్రమ్మ పాలన, ఇంద్రమ్మ పాలన. ఇంద్రమ్మ పాలన అంటే మేము ఏమనుకున్నాం అంటే, ఇంద్రమ్మ పాలన అంటే ఏమేమో అనుకుని మేము చాలా సంబరపడిపోయి ఓట్లేసి గెలిపించినాం. కానీ ఈరోజు ఏమైతుంది? ఇంద్రమ్మ పాలనలో ఉన్న డిక్టేటర్షిప్ ఎమర్జెన్సీని తలపించేలాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఈరోజు. ఇదే ఆస్పిరెంట్కి సంబంధించి నేను ఇందాక డిబేట్ పెడుతున్నా. ఇదే పోలీసులు వచ్చేసి ఒక ప్రజాస్వామ్యంగా చేస్తూ వాళ్ళు వచ్చేదో చెప్పుకుంటారు, ఆస్పిరెంట్స్ చెప్పుకుంటారు, లేకపోతే వేరియస్ పార్టీల వాళ్ళు చెప్పుకుంటారు. అదన్నీ మధ్యలో కూడా పోలీసు వాళ్ళు ఆపుతారు. దీని అంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? అది తెలంగాణ అదే చెప్తున్నా అన్న, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం ఉంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఆయన రాజరిక పోకడాలకి పోతుండే. ఈరోజు రాజు ఎట్లయితే వ్యవహరిస్తాడో సేమ్ అదే విధంగా ఆయన పాలన ఉంది. ఎప్పుడు చూసినా పొలిటికల్ చేస్తున్నాడు ప్రతి ఇష్యూని. ఆయనకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం జరుగుతుంది. గ్రూప్ 1 1:100 మేము అడిగితే గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయమంటున్నామని దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాడు. అంతేగాని దానిపైన అసలు నిజంగా స్టూడెంట్స్ ఎందుకు ఇంతగానో బాధపడుతున్నారు, రోడ్ల పైనకు వస్తున్నారు, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ పెయిన్ ఏంది తెలుసుకుంటలేడు. మళ్ళీ మేము చేసే ఉద్యమాలని ఆర్టిఫిషియల్ ఉద్యమాలు అంటున్నాడు. మళ్ళీ ఆయన ఎప్పుడన్నా హార్ట్ఫుల్గా చేసిండా? ఏదన్నా హార్ట్ఫుల్గా చేసిండా? ఆర్టిఫిషియల్ ఉద్యమాలని మమ్మల్ని, మా మనోభావాలని దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇదే రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్కి వచ్చి ఇదే నిరుద్యోగులతోటి కూర్చొని పెద్ద సినిమా చేసిర్రాడా, ఒక బాహుబలి రేంజ్ సినిమా తీసుకొచ్చి పెట్టినరాడా. అప్పుడు మేము ఉన్నవా ఆ డిబేట్లో? నువ్వు అప్పుడు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయన తెలుగులో కూడా ఒక ట్వీట్ చేసిండు, నిరుద్యోగులను కాపాడుతలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి. మరి ఈ రోజు ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ? అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునేటట్టుంది వీళ్ళ వైఖరి అనేది. పవర్లోకి వచ్చే వరకు ఒకటి, పవర్లోకి వచ్చినాక ఇంకొకటి. మొత్తం మీద వాళ్ళు జస్ట్ రాజకీయంగా పదవులు పొందడానికి, రాజకీయంగా ఎదగడానికి మాత్రమే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈరోజు పదవులను ఆశించినారు. అది ఎక్కువ కాలం ఉండదు. నిరుద్యోగుల ఉసురు ముట్టి తొందరనే మీరు వినాశనాన్ని ఎదుర్కొంటారని నాకు అనిపిస్తుంది. నేనే కాదు, అందరికి అట్లనే అనిపిస్తుంది. యావత్ తెలంగాణ మొత్తం రోడ్ల పైన ఉంది. నిరుద్యోగులు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎంత ఊచకోత కూర్చున్నారో మీకు తెలుసా? ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? అవును. నువ్వు ఒక సీఎం అయి ఉన్నోనివి, ఎట్లాంటి పాత్ర పోషించాలి? నిరుద్యోగులు బాధపడితే వాళ్ళని పరామర్శించే విధంగా నీ మాటలు ఉండాలి, కానీ వాళ్ళని ఇంకా బాధపడేటట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది ఒక సీఎం హోదాలో ఉండి. ఈరోజు అదే అమ్మా, ఇప్పుడు ఏంది, కొంతమంది సన్నాసులు అది ధర్నాలు చేస్తున్నారు, కొంతమంది ఇది అమర దీక్షలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి మాత్రం పోస్ట్ పోన్ చేయనన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి సీఎం ఎట్లా, మరి ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? అన్న, ఇప్పుడు మేము పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు అయిపోయింది మా పరిస్థితి. ఆ రోజు చూస్తే శాంతియుత నిరసన తెలపనీయకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడేమో పోస్ట్ పోన్ చేయను, ఎగ్జామ్స్ యథావిధిగా కండక్ట్ చేస్తా అని మొండి వైఖరి చూపిస్తున్నాడు. అంటే మొత్తం ఇది రాజరిక పాలన అయిపోతుంది, రాజరిక పోకడాలకే పోతుంది. కానీ ప్రజాపాలన అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉండేదాన్ని ప్రజాపాలన అంటారా? ఇది ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కదా ఈ పాలన అనేది. ఇది ఎవరికన్నా ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఆమరణ నిరాహార దీక్షలు చేసినాము, ఉద్యమాలు చేస్తున్నాము, నిరసనలు తెలుపుతున్నాము, ఆయన కూడా స్పందించని గవర్నమెంట్ ఎందుకు? ఇంకా ఉంటే ఎంత, ఊడితే ఎంత, ఊడిపోవాల్సిన గవర్నమెంట్ ఇది. మాకు న్యాయం జరగనప్పుడు ఇట్లాంటి గవర్నమెంట్ మాకొద్దు. వాళ్ళు ఇచ్చిన హామీనే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతామని వాళ్ళే అన్నారు. వాళ్ళు ఇప్పుడు పెంచకుండా మొండి వైఖరి చూపిస్తున్నారు. ఆ గ్రూప్ 2, 3 పోస్టులు ఎవరు ఇచ్చినారు? పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి నువ్వు
ఎగ్జామ్ పెడుతున్నావు, మళ్ళీ అది నువ్వు ఏం చెప్తున్నావు అక్కడ సభలో? నేనే ఇచ్చిన నోటిఫికేషన్ తీరులో నువ్వు చెప్తున్నావు అంటే మేము పిచ్చోళ్ళమ్మా? మాకు తెలియదా? నువ్వు అక్కడ చెప్తే అదంతా తప్పుగా చెప్తే ఒప్పు అయిపోతుందా? తప్పుని ఒప్పుగా చెప్తే ఒప్పు అయిపోదు కదా, తప్పుగానే మిగిలిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు ఏందమ్మా ప్రధానమైన మీ డిమాండ్లు ఏంది యాజ్ ఒక నిరుద్యోగిగా? మా ప్రధానమైన డిమాండ్ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఆయన ఇచ్చిన హామీ ప్రకారమే డిసెంబర్లో కండక్ట్ చేయాలి. అండ్ గ్రూప్ 1 1:100 తీయాలని అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ చేయాలి కదా. ఏం చిక్కులు వస్తున్నాయి? లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ ప్రాబ్లమ్స్ అస్సలకే రావన్న, ఎందుకంటే వాళ్ళ ఇష్ట నోటిఫికేషన్ చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు అని, పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ. ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళని బెదిరించే ప్రయత్నం, తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఉంది. చాలామంది ఇంట్లోకి వెళ్ళి భయపెట్టించే అంత గుండాయిజం, రౌడీజం చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ.